హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన రాంత్ మూవీ రివ్యూ చూద్దాం. రాంత్ అంటే నైట్ ప్యాట్రోలింగ్ అని అర్థం. ఇది ఒక కాప్ డ్రామా థ్రిల్లర్. ఇందులో లీడ్ రోల్స్ యాక్ట్ చేసింది దిలీష్ పోతన్ అండ్ రోషన్ మాథ్యూ గారు. అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్ ప్రీవియస్గా ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీకి స్క్రీన్ రైటర్గా వర్క్ చేశారు. అండ్ ఈ మూవీ జూన్ 13కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 2 hours 1 minute రన్ టైంతో జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. పోలీస్ వాళ్ళకి నైట్ ప్యాట్రోలింగ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయో అని తీసుకున్న పాయింట్ బాగుంది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి ఇద్దరు పోలీసులు నైట్ ప్యాట్రోలింగ్ డ్యూటీకి వెళ్తారు. సో ఆ టైంలో వాళ్ళు ఎలాంటి కేసెస్ చూశారు అండ్ ఒక కేసు వల్ల వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీలో కొన్ని రియలిస్టిక్ మూమెంట్స్ ఉన్నాయి. లైక్ ప్యాట్రోలింగ్ టైంలో పోలీసులు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అండ్ హైయర్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్స్ పెడతారు అనే పాయింట్ని బాగానే డీల్ చేశారు. మెయిన్లీ నాకైతే దిలీష్ పోతాన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ టెక్నికల్ వర్క్, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్, ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి నీరసం తెప్పించే బోరింగ్ స్క్రీన్ ప్లే. లాస్ట్లో వచ్చే ఒక చిన్న ట్విస్ట్ కోసం 1 hour 40 minutes డ్రాక్ చేశారు. అండ్ త్రూఅవుట్ మూవీ మొత్తం ఎక్కడైనా ఒక ఎంగేజ్ చేసే సీన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఏ ఒక్క చోట కూడా వావ్ అనిపించే సీన్స్ ఏమి ఉండవు. అండ్ సీన్స్ కూడా చాలా రిపిటేటివ్గా అనిపిస్తాయి. ఫైనలీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా అంత సర్ప్రైజింగ్గా ఏమి ఉండదు. జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది అంతే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, దిలీష్ పోతాన్ అండ్ రోషన్ మాథ్యూ గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ బిలో యావరేజ్ మూవీ గైస్. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని చోట్ల నీరసం వస్తుంది కూడా. సో ఫ్రీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, లేకపోతే జస్ట్ స్కిప్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన రాంత్ మూవీ రివ్యూ. మీ కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.